మనము ఏ విషయంలోనైనా దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు నువ్వు సనిగితే దేవుడు ఏది ఇవ్వడు, కానీ నువ్వు సందేహం లేకుండా ప్రార్థన చేస్తే నీకు ఏదైనా కానీ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు సనగడం వల్ల నీ మీదకి దేవుని కోపం వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇందాక మనం చదివిన వాక్య భాగంలో 10 సార్లు అండి వారిని శోధించారండి. వెంటనే దేవుని ఉగ్రత వచ్చింది, ఎన్నోసార్లు వచ్చింది. వారిలో అనేక మంది సంహారకుని చేత ఏం చేయబడ్డారు? సంహరించబడ్డారు. అలాగే మనం అనేక మంది జీవితాల్లో ఇది చూస్తూ ఉన్నాం. దీనివల్ల ఈ ఉగ్రత, దేవుని ఉగ్రత రావటం మొదలైందంటే కనుక దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదండి. దేవుడు తన ఉగ్రతతో నోవహు కాలంలో జలప్రలయం రప్పించి జీవరాశి లేకుండా చేశాడు. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని చేత ఏమైపోయినాయండి? ఆహుతైపోయింది. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన సిలువ కార్యం వలన ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా ఎవరి మీద పడిందంటే యేసు మీద పడింది. హల్లెలూయా. యేసు ఆ ఉగ్రతను తట్టుకున్నాడు. ఆ ఉగ్రతని, ఆ కోపాన్ని ఆయన భరించి మనకేం చూపించాడంటే వాత్సల్యాన్ని చూపించాడు, కరుణను చూపించాడు, కటాక్షాన్ని